అందరికి దండాలు. డిఆర్కే ప్రాపర్టీస్ సమర్పించు ఏకదమ్ ముచ్చట్లు. రాజాకొచ్చింది ఇక ముచ్చట మునం పెట్టి చెప్తది. నీట్ ఎగ్జామ్ పేపర్ రాసిన 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆగమైనవి అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఉన్నత విద్యల ప్రవేశాల కోసము స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థని ఏర్పాటు చేస్తున్నామని 2017 కేంద్ర మానవ వనరుల శాఖ ప్రకటించింది. ప్రవేశ పరీక్షలు నిర్వహించడంలో లోపాలు లేకుండా చూసేందుకు దీన్ని ఏర్పాటు చేసినామని సర్కారు చెప్పుకొచ్చింది. కానీ నీట్ పీజీ పరీక్ష లీక్ అయ్యింది, మళ్ళా వాయిదా పడ్డది. అసలుకి ఏమైంది చూద్దాం పండి. 2018 మార్చి 1వ తారీఖు నాడు ఎన్టీఏ మనగడ్లకు వచ్చింది. అప్పటి సంధి ఈ సంస్థ పలు ప్రవేశ పరీక్షలు పెట్టింది. కానీ గిట్ల చాలా సార్లు పేపర్ లీకేజీలతోని పరీక్షలు రద్దవుడు వాయిదావడు జరుగుతూనే ఉన్నది. నీట్ పరీక్ష నిర్వహణ పైన పలు ఆరోపణలు వచ్చినాయి. పరీక్ష రద్దయినా కాకపోయినా ఇబ్బంది పడేది విద్యార్థులే కాబట్టి ఎవరికేం బాధ లేదు. విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగబోదని విద్యాశాఖ చెప్తుంది. అయితే ప్రాథమిక విచారణ జరిగినాక నెట్ పరీక్షను రద్దు చేస్తారని విద్యార్థులు యాది చేస్తున్నారు. మళ్ళా ముందల జరిగే పరీక్షకు ప్రశ్నపత్రం లీక్ కాదని గ్యారంటీ ఏమున్నది అని నెట్కు హాజరైన విద్యార్థులు సర్కార్ని నిలదీస్తున్నారు. నియామ పరీక్ష అయినా ప్రవేశ పరీక్ష అయినా ప్రతి విద్యార్థి పేపర్ లీకేజీ రిగ్గింగ్ పైన ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎన్డీఏ ఏర్పడ్డ తర్వాత ప్రతి ఏడాది పరీక్షల రిగ్గింగ్ పైన ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. 2019లో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్ష సందర్భంగా సర్వర్ ఫెయిల్యూర్ తోని విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ప్రశ్నపత్రం ఇవ్వటంలో జరిగిన జాప్యం మీద కూడా కొన్ని చోట్ల ఫిర్యాదులు వచ్చినాయి అనుకో రాదుర్రి. 2020లో జరిగిన నీట్ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ పరీక్షకు సంబంధించి ఎన్డీఏ పనితీరు మీద చాలా కోపం అవుతున్నారు మేధావులు విద్యార్థులు. అయితే ఈ పరీక్షని చాలా సార్లు వాయిదేసింది. అవకతవకల మీద కూడా చాలా సార్లు ఫిర్యాదులు వచ్చినాయి. 2021లో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు వచ్చిన కొన్ని తప్పుడు ప్రశ్నల పైన గందరగోళం చెలరేగింది. అవాంఛనీయ పద్ధతుల ద్వారా పరీక్షల ఉత్తీర్ణత సాధిస్తేందుకు విద్యా మాఫియా ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు కూడా వచ్చినాయి. గా సంవత్సరంలోనే నీట్ పరీక్షకు సంబంధించి రాజస్థాన్లో బాంక్రోటాల ఒక ముఠా ట్యాంపరింగ్ చేస్తుందన్న సంగతి కూడా బయటకు వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీల ప్రవేశాల కోసము 2022లో పెట్టిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల సైతం అవకతవకలు జరిగినాయని ఫిర్యాదులు వచ్చినాయి. వీటిలలో ఎక్కువ ఫిర్యాదులు రాజస్థాన్ నుంచి వచ్చినాయి. అటెన్క ఎన్డీఏ కొన్ని ప్రాంతాలల్లో మళ్ళా పరీక్ష పెట్టిందనుకోండి. ఇక ఈ ఏడాది జరిగిన నీటి పరీక్షలు కూడా అవకతవకలు జరిగినాయని ఆరోపణలు వచ్చినాయి. గ్రేస్ మార్కుల పైన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గదే టైంలో బీహార్లో పేపర్ లీక్ అయిందన్న వార్త వెలుగులోకి వచ్చింది. ఇక దీంతో ఎన్టీఏ విశ్వసనీయత జవాబుదారీతనము ప్రశ్నార్థకం అవుతున్నాయి. ఈ నెల 18న జరిగిన యూజీసీ నెట్ పరీక్ష రద్దయింది. ఎన్డీఏ ఏర్పడ్డ తర్వాత 2018, 2023 సంవత్సరాలలో తప్ప పేపర్ లీకేజ్ అవకతవకలు సంబంధించి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈ 2 ఏళ్లు తప్ప మిగతా అన్నిట్లలో వచ్చినాయి అన్నట్టు. ఒక దిక్కుంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన పడుతుంటే ఇంకో దిక్కు పేపర్ లీకేజీల పైన రాజకీయాలు మొదలు పెట్టిండ్రు. నీటి పరీక్ష పత్రము బీహార్లో లీక్ అయ్యింది. నీటి కుంభకోణంలో ప్రధాన నిందితుడు అమిత్ ఆనంద్ పేపర్ లీక్ చేస్తే రెండో నిందితుడు సికిందర్ యాదవ్ ఎందుకు ఆ పేపర్ అమ్ముతందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఆ టైంలో చాలా మంది విద్యార్థులు ఆ ప్రశ్న పత్రాన్ని 40 లక్షల రూపాయలకు కొన్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వ్యక్తిగత కార్యదర్శి ప్రదీప్ కుమార్ నిందితులైన విద్యార్థుల కోసము గెస్ట్ హౌస్ లో ఒక రూమ్ ని బుక్ చేసుకున్నారని కూడా అన్నారు. పేపర్ లీకేజీ కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి తొలుత తేజస్వి యాదవ్ పైననే ఆరోపణలు చేసిండ్రు. అయితే నిందితుడిని సర్కార్ రక్షించవలసిన అవసరం లేదని తన వ్యక్తిగత సహాయకుడిని పిలిచి విచారించవచ్చని కూడా తేజస్వి చెప్పుకొచ్చిండ్రు. నీటి పరీక్ష పత్రం లీకేజీ సూత్రధారి అయిన అమిత్ ఆనంద్ గతంలో కూడా అనేక ప్రశ్న పత్రాలను లీక్ చేసిన గనుడట. లీక్ చేసిన ఒక్కొక్క ప్రశ్న పత్రాన్ని లక్షలాది రూపాయలకు సికిందర్ కు అమ్మేసినని అమిత్ అంగీకరించిండ్రు. జూన్ 23వ తారీఖు అంటే ఇయ్యాల దేశవ్యాప్తంగా జరగవలసిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష వాయిదా పడ్డది. ముందు జాగ్రత్తగా ఆ పరీక్ష వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది. కొత్త తేదీని జల్దీనే ప్రకటిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెప్పుకొచ్చింది. ఇక కథ చూడబోతే గిట్ట ఉన్నది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయండి. ఇది ఏంటి ముచ్చట. అలా రేపు ఇంకో ముచ్చటతోని మళ్ళా కలుస్తా. అది వరకు దాకా చూస్తూనే ఉండండి T10.